నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళడం జరిగింది పర్యటించడానికి. సో అక్కడ కొంతమంది రౌడీ షీటర్లని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ చేయడానికి వెళ్ళడానికి చాలా మంది అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇదేం లేదన్నా, కావాలని దళితుల మధ్య జరిగిన ఇష్యూ ఇది తెనాలిలో. దాని మీద నాదల్ల మనోహర్ గారు ఏదైతే సివిల్ సప్లైర్ ఉన్నారో ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఇది కావాలని కుట్రపూరికతో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేస్తుందన్న, అంతే. క్లాష్ సరే, ఇది క్యాస్ట్ తీయాల్సిన విషయం కాదు. వాళ్ళు గంజాయి తాగి పోలీస్ మీద దాడి చేశారు. ఇది ఆ కేసుగా చూడాలి. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? గంజాయి తాగి పోలీస్ మీదే దాడి చేసే దాకా వెళ్ళారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? వాళ్ళ తగిన శిక్ష జరిగిందని ఇలా ఆలోచించాలి కానీ క్యాస్ట్ ఎందుకు తెస్తున్నారు మధ్యలో? చెప్తాను చూడండి అన్న, ఇప్పుడు యూనిఫామ్ వేసుకుంటేనే కదా అతను పోలీసా, అతను ఐడెంటిఫై ఏదనేది అర్థమైంది. ఇప్పుడు మీడియా సోదరులకి మైక్ పట్టుకుంటే ఇతను మీడియా అని అర్థమైంది, అతను పోలీస్ అని వీళ్ళకి ఎలా ఐడెంటిఫై అయింది? పోలీస్ కాబట్టి సాధారణ మనిషిని కొట్టేయచ్చాలా గంజాయి తాగితే? వాళ్ళు ఇప్పుడు గంజాయి తాగిన తాగుబోతులకి ఆ మత్తులో ఉంటే ఏం అర్థమైంది? ఏది అర్థం కాదు. సొంత ఫ్యామిలీ వాళ్ళనే కొడుతున్నారు వాళ్ళు గంజాయి తాగి. ఇంకా అతను పోలీసా కానిస్టేబుల్ అవి మొత్తం చూసుకుంటారా? అతను డ్రెస్ లో ఉండి అతని మీద ఏదైనా వెళ్తే వీళ్ళు అది తప్పైద్ది. కానీ అక్కడ అతను పోలీస్ అని తెలియదు, బై మిస్టేక్లీ వాళ్ళు మత్తులో ఉన్నారు, ఆ దెబ్బకి ఫైట్ చేశారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయ పరంగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోవచ్చా? డెఫినెట్లీ అన్న, వాళ్ళ పనే అదే. ఉన్నదే బోగస్. మొన్న రీసెంట్ ఈ రోజే పేర్ని నాని గారి ఇష్యూ ఒకటి వచ్చింది. బోగస్ పట్టాలు పంచారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. దగ్గరగా 3,400 పట్టాలు పంచారు, బోగస్ పట్టాలు. విఆర్ఓ ఎంఆర్ఓలకు కూడా సస్పెండ్ చేశారు. ఆ గవర్నమెంటే బోగస్ గవర్నమెంట్ అన్న. ఎక్కడ ఇష్యూ జరిగినా, మొన్న రీసెంట్ గా పహల్గామ్ అటాక్ లో కూడా కావాలని ముస్లిమ్స్ అందరినీ పవన్ కళ్యాణ్ టెర్రరిస్ట్ అంటున్నారని చెప్పి అదొక ఇష్యూని కాంట్రవర్సీ చేశారు. ఈ రోజు కావాలని చెప్పి దళితులు అని చెప్పి ఇలా క్యాస్ట్ వైజ్ గా కాంట్రవర్సీ తీసుకొని వస్తున్నారు అన్న. ఇది ఇండియా, అందరం సెక్యులర్ కంట్రీ. ప్రతి ఒక్కళ్ళ ఒక సెక్యులర్ లాగానే బ్రతుకుతాము, ఉంటాము. అందరం హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ అందరూ భాయ్. ఈ గవర్నమెంట్లు కావాలని చిచ్చు పెట్టి కులం మధ్య రెచ్చగొడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదన్నా జగన్ గారు ఇంత నెగిటివ్ దాన్ని కూడా పాజిటివ్ చేయాలని దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇలాంటి చీప్ పార్టీలో కూడా పాల్గొని ఆయన పేరుని రోజు తగ్గించుకుంటారు కదా. ఎందుకంటే అన్న, ఫస్ట్ వాళ్ళు ఏదైతే మొన్న ఎలక్షన్లో 175 అని ఒక నినాదం లాగా కాన్సెప్ట్ ఇచ్చారు. ఆ 175 కాస్త 11కి అయ్యింది. ఈ 11 కాస్త ఇంకెక్కడో 1, 2 అయ్యిద్దని చెప్పి కావాలని ఈ కులం మధ్య ఈ ఎలక్షన్లు కావాలని రాజకీయం చేస్తున్నారు అన్న. నీడ్ టు బి ఓపెన్ స్టేట్మెంట్. వాళ్ళ రాజకీయం కుట్ర దీనికోసమే. ఆ 11 కాస్త ఇంకా ఎక్కడ 1, 2 దిగజారుతాయి అని చెప్పి ఇది ఏదైతే ఉన్నారో వీళ్ళ మధ్య, ఈ బీసీ ఎస్టీ మైనార్టీల మధ్య మనం ఫేవర్గా పుంజుకుందాము. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అతని మతం అన్న సనాతన ధర్మంగా ఫైట్ చేస్తున్నారని చాలా మంది కాంట్రవర్సీ లేపారు. అవును, ఇప్పుడు నేను ముస్లిం అనుకున్నా, నా ధర్మానికి నేను ఆచరించుకుంటా. యాజ్ ఏ హిందూ ఆయన మతానికి ఆయన ఆదరించుకున్నాడు. ఎవడి మతానికి ఎవడి గొప్ప వాడికి ఉండిద్దన్న, అది ఆదరించుకున్నారు. దానికి కూడా కావాలని చెప్పి కాంట్రవర్సీ చేశారన్న. డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ కుట్రలు ఈ మొత్తం చేస్తుంది.